రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా 4 రోజులు కురిసిన వానలకు వాగులు, చెరువులు నిండి కళ్లకళ్లలాడుతున్నాయి. ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. రైతులు పొలం పనుల్లో బిజీ అయిపోయారు. భారీ వర్షాలతో చాలా ప్రాంతాల్లో రోడ్లు గుంతలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పొలాల్లో వర్షం నీరు నిలిచిపోయి వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత నది ఉగ్రరూపం దాల్చింది. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి దగ్గర ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్ మెట్లు పూర్తిగా మునిగిపోయాయి. అటు బెజ్జూరు మండలంలోని 13 గ్రామాల్లో ప్రాణహిత నది బ్యాక్ వాటర్ రావడంతో నిన్నటి నుంచి జల దిగ్బంధమయ్యాయి. తలాయి, తిక్కపల్లి, భీమారం, పతసోమిని, మొగవెల్లి, సుష్మీర్, నాగిపల్లి, ఇప్పలగూడ, గెర్రగూడ, బండలగూడ, చింతలపల్లి, అందారంపల్లి గ్రామాలు జలమయమయ్యాయి. వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రాణహిత నది నీరు ఒడ్డుపై నుంచి పంట పొలాల్లో చేరటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్పూర్లోని ఓ జలపాతం కనువిందు చేస్తోంది. దట్టమైన అటవీలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు చిన్న చిన్న కాలువలతో 2 గుట్టల మధ్య నుంచి నీరు జాలువారుతోంది. జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. నిర్మల్ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దుక్కులు దున్ని వరి నాట్లు వేస్తున్నారు రైతన్నలు. వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో భైంసా మండలం ఎగ్గం గ్రామంలో కూలీల కొరత ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన ఒక్కో కూలీకి 1000 రూపాయల కూలిచ్చి వరి నాట్లు వేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు చేరటంతో 52 అడుగులకు చేరువలో ఉంది. 53 అడుగులకు చేరితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలవుతోంది. దీంతో గోదావరి నది తీరంలో ఉన్న నిర్మాణాలు మునిగిపోయాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 37 గేట్లు ఎత్తేశారు ఇరిగేషన్ అధికారులు. 1,77,500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్లలో 435 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ములుగు జిల్లాలో బొగత జలపాతం అందాలు ప్రకృతి ప్రేమికుల్ని ఆకర్షిస్తున్నాయి. ఎగువన ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు బొగత వాటర్ ఫాల్స్ కి భారీగా వరద పోటెత్తింది. జలపాతం అత్యంత ఉధృతంగా ఉప్పొంగుతోంది. పైనుంచి జారిపడుతున్న జలధారలు కనువిందు చేస్తున్నాయి. వరద ఉధృతి పెరగటంతో అప్రమత్తమయ్యారు అధికారులు. వరద ఉధృతి మరింత పెరిగే ఛాన్స్ ఉండటంతో వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎవరిని అనుమతించడం లేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. భద్రాచలాన్ని వరదల బారి నుంచి రక్షించేందుకు కరకట్ట నిర్మిస్తున్నారు. ప్రతి ఏటా వరదలకు భద్రాచలం నీట మునిగిపోతోంది. దీంతో ఆస్తి ప్రాణ నష్టం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కరకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. భద్రాచలం లోపలికి నీళ్లు రాకుండా తాత్కాలిక కరకట్ట ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 22.308 టీఎంసీల వరద నీరు చేరింది. గతేడాది ఇదే సమయానికి 52.948 టీఎంసీల వరద నీరు చేరింది. ఇన్ఫ్లో 21,250 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 532 క్యూసెక్లుగా ఉంది. జగిత్యాల మండలంలోని మోతే, కండ్లపల్లి చెరువుల నీటి మత్తడిలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. జిల్లాలో ఉన్న 1,072 చెరువులకు గాను 149 చెరువులు పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయని తెలిపారు. 3 కోట్ల వ్యయంతో మోతే చెరువు మత్తడి నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు చెప్పారు సత్యప్రసాద్. వర్షాలు, వరద ప్రభావం ఉంటుందని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు కలెక్టర్. రాష్ట్రంలో వరుసగా కురిసిన వర్షాలకు పలు గ్రామాలు జల దిగ్బంధమయ్యాయి. ఎక్కడికక్కడ అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. వరద బాధితుల కోసం పునరావాసం ఏర్పాట్లు చేశారు. సాధారణ పరిస్థితులు రావటానికి మరికొద్ది రోజులు పడుతుందని అంటున్నారు అధికారులు.